హాయ్ అండి, నేను మీ శిరీష. ఇవాల్టి రెసిపీ వచ్చేసి న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. పిల్లలు బెండకాయని ఎక్కువగా ఇష్టంగా తినరు కదా, అలాంటప్పుడు ఇలా ఒకసారి చేసి చూడండి, ఇష్టంగా తింటారు. దీనికోసం పావు కిలో బెండకాయని శుభ్రంగా కడిగేసి వీటిని ఇలా నీళ్ళల్లో వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ఇప్పుడు వీటిని ఇలా జల్లబుట్టతో తీసేసుకుని ఒక గిన్నె మీద వేసుకోవాలి. ఇలా బెండకాయలు కొద్దిగా చల్లారాక వీటిని చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. బెండకాయల్ని ఒక 2 నిమిషాల పాటు ఇలా వాటర్లో వేయడం వల్ల పచ్చి వాసన అనేది పోతుందండి. ఇలా చిన్నగా కట్ చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఎగ్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్, చిన్నగా క్రష్ చేసి పెట్టుకున్న ఒక 4-5 మిరియాలని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో పావు కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. కరెక్ట్గా పావు కప్పు బియ్యం పిండి అయితే సరిపోతుందండి. చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఒక పెనం తీసుకుని దీని మీద కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక దీంట్లో మనం ముందుగా పెట్టుకున్న పిండిని ఇలా వేసుకుని కొద్దిగా చేతులకి ఆయిల్ని అప్లై చేసుకుని ఇలా ప్రెస్ చేయాలండి. మీకు చేతులకి అంటుకుంటున్నట్టు అనిపిస్తే కొద్దిగా ఆయిల్ని చేతులకి అప్లై చేసుకుని ఇలా మంచిగా ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఒక అట్టులాగా చేసుకున్నాక దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకున్న నువ్వుల్ని కొద్దిగా పైన చల్లుకుంటే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. ఇప్పుడు మూతతో క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూతని ఓపెన్ చేసుకుని దీన్ని ఇంకో సైడ్కి తిరిగేసుకోవాలండి. చూడండి, మనకి మంచిగా అట్టు అనేది కాలింది. మళ్ళీ మూతతో క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. చూడండి, మనకి బెండకాయ అట్టు అనేది రెడీ అయిపోయిందండి. మంచిగా ఫ్రై అయ్యిందండి. ఇది పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలానే బెండకాయ కూడా చాలా హెల్తీ కదండి. ఒకసారి మీరు కూడా ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. దీన్ని టమాటా కచప్తో సర్వ్ చేసుకుంటే మరింత బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో తెలపండి. అలానే మన ఛానల్ క్రియేట్ విత్ సిరి కడలిని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.